ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ అమెరికాలో అమెరికన్ పార్టీ అనే ఒక కొత్త పార్టీని ప్రకటించారు. అమెరికాలో ఇప్పటివరకు రిపబ్లికన్ మరియు డెమోక్రటిక్ పార్టీలు మాత్రమే ఉన్నాయి. అధ్యక్ష పదవి ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి మాత్రమే చెందేది. ఇప్పుడు మూడో వ్యక్తిగా ఎలాన్ మస్క్ అమెరికన్ పార్టీ అనే ఈ పార్టీని స్థాపించిన వరకు వ్యూహం ఏంటి? స్పేస్ ఎక్స్, టెస్లా, న్యూరలింక్ అనే గొప్ప గొప్ప ఆవిష్కరణ చేసి అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా చరిత్రలో నిలిచిన ఎలాన్ మస్క్ మొదటి నుంచి ట్రంప్కి మంచి మద్దతుదారుడిగా ఉన్నారు. ఆయన ఎన్నో నిధులు, సోషల్ మీడియాలో క్యాంపెయినింగ్, ఏకంగా ట్విట్టర్నే కొనుగోలు చేసి ఈ యొక్క క్యాంపెయినింగ్కి ఆయన యూజ్ చేశారు. బట్ సడన్గా వీళ్ళిద్దరికి మధ్య ఎందుకు చెడింది? దీనికి కారణం ట్రంప్ మొదటి నుంచి తన డ్రీమ్ బిల్ అని చెప్తున్న బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనే యాక్ట్. ఇది అమెరికాలో సెనేట్లో ప్రవేశపెట్టబడి ఇది ఆమోదం పొందింది. ఇందులో ముఖ్యంగా పేద తరగతి వాళ్ళకి ఉండే ఇన్సూరెన్స్ సౌకర్యాలు, వాళ్ళకు ఉండే సోషల్ వెల్ఫేరు లేదా ఫుడ్ కూపన్స్, కొన్ని బడ్జెట్స్ అంటే ఎడ్యుకేషన్ సంబంధించిన బడ్జెట్స్ ఇన్నింటిలో కోత పడకపోతుంది. అంతేకాకుండా ఈవీ అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్కి ఇచ్చే రిబేట్స్ మీద లేదా సాంప్రదాయ ఇంధనం కాకుండా గ్రీన్ ఎనర్జీ మీద వాడే ఈ డిస్కౌంట్స్ మీద ఆయన ఎందుకో మొదటి నుంచి గురుగా ఉన్నారు. దాని మీద ఆయన పూర్తిగా రిబేట్స్ తీసేస్తున్నారు. బట్ ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎలాన్ మస్క్ యొక్క ఎక్కువ ఆదాయాల్లో ఈ ఆదాయాలు ఎక్కువ ఉన్నాయి. ఆయనకు వచ్చే ఆదాయాలను ఆయన ఎందుకు పోగొట్టాలని అనుకున్నాడో మనకు తెలియదు. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గడం అనేది పేద వర్గాలకి అత్యంత ఆర్థికంగా భారపోతుంది. అంతేకాకుండా ఈ యొక్క బడ్జెట్ని రక్షణకు కూడా ఎక్కువగా పెంచారు. ఇవన్నీ వీళ్ళిద్దరి మధ్య ఒక అగాధాన్ని సృష్టించాయి. ట్రంప్ మొదటి నుంచి దీని మీద చాలా దూకుడుగా ఉన్నారు. ఈయన యొక్క ఈ పాలసీని ఎలాన్ మస్క్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్ కానీ ఒకవేళ ఈ బ్యూటిఫుల్ బిగ్ అనే ఈ యొక్క బిల్లుని కానీ ప్రవేశపెడితే ఆయన ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తానని చెప్పారు. పార్టీ కూడా పెడతానని చెప్పారు. తిరిగి అమెరికన్స్కి తాము కోల్పోయిన ఫ్రీడమ్ని ఇస్తానని ఎలాన్ మస్క్ ప్రకటించారు. ఇది ఎంతవరకు ఆయన సాధ్యం చేసుకుంటారో, ఎంతవరకు ఆయన పార్టీని తిరిగి అధికారంలో తీసుకొస్తారో చూడాలి.